హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కరీముల్లా. మీరు చూస్తున్నారు డిఆర్కే విలాగ్స్ ఇన్ తెలుగు. మన ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. నేను, నా ఫ్రెండు మౌలాలి, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇక్కడ చూపించుకోవడానికి రావడం జరిగింది. ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు చాలా సూపర్ బ్రో, సూపర్ ఫ్రెండ్స్. అసలు పెద్ద పెద్ద సమస్యలు ఉంటే ఇక్కడికి రావాలి. చిన్న చిన్న ఉంటే మన దగ్గరే క్యూర్ అయిపోతాయి అవి. నంద్యాల, కర్నూలు లోకల్గా ఉండేటువంటి డాక్టర్స్ ఉంటారు కదా, ఇక్కడ అన్ని పరికరాలు ఉన్నాయి. ఏ స్కానింగ్ కావాలన్నా కంటికి సంబంధించినటువంటి అసలు సింపుల్ ట్రీట్మెంట్తో అసలు ఎక్కువ కార్టిజన్స్ పెట్టకుండా నేను చూసింది అయితే ట్రీట్మెంట్ అసలు చాలా సూపర్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూపించుకుంటుంటారు. మన రాష్ట్రంలో నుంచి నలుమూలల నుంచి వస్తారు. తర్వాత వచ్చేసి వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి, యూపీ నుంచి. చెప్పిన మాటలే మారు చెప్తూ ఉంటారు. నాకు తెలిసి ఏదన్నా ఉంటే కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉండండి, ఇలా మాట్లాడండి, ఇలా చెప్పండి అని. నేను అన్నీ సరి చేసుకుంటాను. కొత్తగా పెట్టాను కాబట్టి కొత్తగా నేను మాట్లాడుతున్నాను, కొత్తగా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి కాస్త బోరింగ్గా కూడా అనిపించచ్చు. అయినా మన వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనం లోపల అసలు సీనరీస్ అయితే గ్రీనరీ సూపర్. ఒక పార్క్లోకి వచ్చినట్టు ఉంటుంది ఇక్కడ బయట. ఒక పార్క్లోకి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి, చూడండి లొకేషన్. వెళ్ళే దారి, లోపలికి వచ్చే దారి, బయటికి వెళ్ళే దారి ఎలా ఉన్నాయి చూడండి. ఇలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మార్కాపూర్, విజయవాడ, విశాఖపట్నం. కానీ ఇక్కడ మనం లోపలికి కాంప్లెక్స్ లోపల లొకేషన్ చూడండి. ఇక్కడైతేనే నాకు తెలిసి అంతా చాలామంది డాక్టర్స్ ఇక్కడే ఉన్నారు. చూడండి లోపలికి వచ్చాను నేను. ఇక్కడ చూడండి ఎద్దుల బండి ఆర్టిఫిషియల్గా చేసి పెట్టారు. దాని మధ్యలో గ్రీనరీ. అసలు మధ్యలో ఇది అసలు హాస్పిటల్ రౌండ్ ఉంది. మధ్యలో స్పేస్ వదిలిపెట్టి ఒక పార్క్లా చేసి కింది మీదికి వెంటిలేషన్ అసలు సూపర్ ఉంది హాస్పిటల్. ప్రతి హాస్పిటల్ కూడా ఇలా స్పేసియస్గా కట్టి బాగా అన్ని విధాలుగా సౌకర్యాలుగా చేసి పెడితే బాగుంటుంది. చూడండి ఇది వెయిటింగ్ హాలు. ఇటువంటి వెయిటింగ్ హాల్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం. వాష్రూమ్స్ కానీ అసలు ఒక చుక్క నీళ్లు పన్నీరు, ఎంబడే తుడిసేవాళ్ళు, అటెండర్లు. ఈ యొక్క హాస్పిటల్ గురించి ప్రత్యేకతల గురించి చెప్పడానికి కారణం ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి కదా, యూఐటీస్ అని, గ్లకోమా అని, ఇంకా క్యాన్సర్కు సంబంధించినటువంటి కంటి క్యాన్సర్కు సంబంధించినటువంటి పెద్ద పెద్ద జబ్బులు లాంగ్ ట్రీట్మెంట్ వాడేవాళ్ళు ఇక్కడ వస్తే చాలా తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. చూడండి మనం బయటికి వెళ్తున్నాము ఇంకా మనం హాస్పిటల్ యొక్క పని అయిపోయింది. ఇక్కడ వర్క్ అయిపోయింది. ఈ నుంచి ఇంకా మేము బయటికి వచ్చేసినాం. ఫుల్ వర్షం పడుతుంది. చూడండి మా ఫ్రెండ్ మౌలాలి ముందర అంబ్రిల్లా పట్టుకొని వెళ్తున్నాను. నేను కూడా ఒక అంబ్రిల్లా తీసుకొని వీడియో తీసుకుంటూ బయటకు వస్తున్నాను. బంజారా హిల్స్లోనే ఉంది ఇది. ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మాదాపూర్లో ఉంది.
అక్కడ చిన్నది. అక్కడ కూడా ఒక్కొక్కసారి డాక్టర్ అక్కడ కూడా చూస్తుంటారు. ఒక్కొక్కసారి అక్కడ కూడా అపాయింట్మెంట్ ఇస్తారు. చూడండి బయట లొకేషన్ ఇది. ఇక్కడ హాస్పిటల్‌కి రావాలంటే ఫస్ట్ చూడండి 6:30 కల్లా ఇక్కడ ఉండాలి. ఫస్ట్ సారి చూపించుకోవాలా, ఇక్కడే ఓపీ తీసుకోవాలని ఉంటది. లేదంటే గూగుల్‌లో మీరు సెర్చ్ చేసి ఎల్‌వి ప్రసాద్ హాస్పిటల్ ఓపీ కోసం అంటే మీకు ఆటోమేటిక్‌గా సైట్ దొరుకుతుంది. ఓపీ తీసుకోవచ్చు. వాళ్ళు కాల్ కూడా చేస్తారు మీకు. లేదు మేము డైరెక్ట్ వచ్చి చూపించుకుంటామంటే పొద్దున్నే రావాలి. ఎర్లీ మార్నింగ్ వస్తే ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెను 7 కల్లా బంద్ చేస్తారు వాళ్ళు. ఆ టోకెన్ తీసుకుపోయే లోపల వాళ్ళు సమస్యను అడిగి ఏ డాక్టర్ని చూపియాలి ఎక్కడ అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మన బస్ స్టాండ్ నుంచి వస్తే సిబిఎస్‌లో డైరెక్ట్ బస్సులు అయితే ఉండవు. ఆ నుంచి కొంచెం దూరం ఇక్కడ సుల్తాన్ బజార్ ఉంది కదా! ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి 222 బస్సులు వస్తుంటాయి. ఆడ ఎక్కినామంటే చక్కగా ఎల్‌వి హాస్పిటల్ దగ్గర విడిచిపెడతారు. అదేవిధంగా మనం కర్నూలు సైడ్ నుంచి, నంద్యాల సైడ్ నుంచి వచ్చే వాళ్ళ కోసం అయితే ఇక్కడ మనం కాచిగూడ దిగకుండా మలక్పేటలో దిగితే ఆడ నుంచి మెట్రో ఉంటుంది. డైరెక్ట్ రెడ్ లైన్ ఎక్కినామంటే పంజాగుట్టకి టికెట్ తీసుకొని పంజాగుట్ట నుంచి ఆటోలు వస్తుంటాయి ఇక్కడికి 30 రూపీస్ సర్వీస్ ఆటోలు. ఏదో మనం చూపిస్తున్నాం కదా ఇక్కడ ఆపుతారు. ఇక్కడ దిగేసి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోవడమే. మనం ఈ నుంచి ఇంకా బస్సు ఎక్కి పంజాగుట్ట వెళ్తున్నాము. పంజాగుట్టలో మెరిడియన్ రెస్టారెంట్ ఉంది అక్కడ, ఫేమస్ రెస్టారెంట్. బిర్యానీ బాగుంటుంది. చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ. లంచ్ టైం అయింది, వచ్చేస్తాం మనం రెస్టారెంట్కి. చికెన్ బిర్యానీ ఒకటి ఇచ్చాము ఆర్డరు. తర్వాత వచ్చేసి ఒకటి మటన్ మినీ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. 2 సూపర్ ఉన్నాయి. ఇద్దరికి సరిపోయింది. బిల్ 500 అయింది. ప్రజలు క్వాలిటీ క్వాంటిటీ చూస్తారంతే, డబ్బును పట్టించుకోరు. చాలా బాగుంటుంది ఇక్కడ రెస్టారెంట్లో కూడా నీట్నెస్ కానీ బిర్యానీ టేస్ట్ కానీ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరిని మనం ప్రమోట్ చేయడం లేదు. ఇదేం మన ఎక్స్పీరియన్స్ మాత్రమే, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను. ఇంకా ఇక్కడ భోజనం చేసేసి నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మారుమారు చెప్తున్నానని బాధపడొద్దండి, విసుక్కోవద్దండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, డిఆర్కే లాగ్స్ ఇన్ తెలుగు. బాయ్. జై హింద్, జై భారత్.